రైతుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి ఆరోపించారు. రైతులకు యూరియా కొరత తీర్చాలని, అదేవిధంగా కాళేశ్వరంపై ప్రభుత్వం కుట్రలు చేస్తుందని నిరసిస్తూ మొగుళ్లపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కాగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి ఈ నిరసనలో పాల్గొన్నారు. ముందుగా మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వానికి రైతాంగం సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే యూరియా కొరత తీర్చాలన్నారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి. గతంలో అనుభవంతో మాట్లాడుతూ ఉంటే దాదాపు 30 సార్లు అతనికి అడ్డు కలిగిండు. మంత్రులు జరిగిండు, ముఖ్యమంత్రి జరిగిండు, ఎమ్మెల్యేలు జరిగిండు. అడ్డు కలిగిన ఆయన చాలా జరిగినటువంటి విషయాలను కూడా వాస్తవాలు చెప్పడం జరిగింది. అయినా అన్ని కూడా వాళ్ళకి సంతృప్తి చెందినప్పటికీ కేసీఆర్ ను ఎట్లయినా ఇరికియాలి, కేసీఆర్ ని కూడా ఎట్లయినా బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒక్కటై ఈ రోజు సిబిఐ ఎంక్వైరీ చేయడం జరిగింది. మరి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు చెప్తా ఉన్నాడు, సిబిఐ అంటే బీజేపీ సంస్థ, బీజేపీ జేబు సంస్థ, ఎవరిని నాయకులను కంట్రోల్ చేయాలంటే సిబిఐ వేస్తారు, మేము సిబిఐ నమ్మని చెప్పి రాహుల్ గాంధీ చెప్తారు. మరి ఇక్కడ మన ముఖ్యమంత్రి ఏమో కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టడం కొరకు సిబిఐని మేము వేస్తున్నాం, వచ్చి మీరు ఎంక్వైరీ చేయమని చెప్పి ఈ రోజు చెప్తా ఉన్నారు. కాబట్టి మిత్రులారా, సిబిఐ చేసేటువంటి మరి దుశ్చర్యలను, నరేంద్ర మోడీ గారి యొక్క దుశ్చర్యలను, ఈనాడు రేవంత్ రెడ్డి గారి యొక్క అసమర్థ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఎన్నికల హామీలు అమలు చేయలేకనే ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఈ రోజు ధైర్యం ఉంటే, దమ్ముంటే స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టాలి. పెడితే వెళ్తా సంగతి అన్న బండారం మీద బయటపడుతుంది. రోజు వాయిదాలు పెడుతున్నాడు, రేపు పెడతా, ఎల్లుండి పెడతా, రేపు పెడతా. మా నాయకులు కూడా సూసీగా పెట్టారు సార్, వీడితో అయిపోయిందని చెప్పే కాడికి వచ్చి. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఎన్నికలు పెట్టాలంటే భయం, ఎన్నికల హామీలు అమలు చేయాలంటే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. కేసీఆర్ గారిని ఏ రకంగానైనా ఇబ్బంది పెట్టాలి, డైవర్షన్ పార్టీ చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ రోడ్లు ఎక్కింది. ఈ రోజు ప్రతిపక్ష పార్టీ ఏం చేస్తారా, ప్రభుత్వాలను లోపాలను ఎత్తి చూపెడతారు. కానీ ఈ రోజు ఇక్కడ ఉండేటువంటి నాయకత్వానికి అది ఓర్చుకునే శక్తి లేక ఈ రోజు విమర్శలు చేస్తా ఉన్నారు. కాబట్టి మీ విమర్శలకు రైతులకు కనుక ఎరువులు వస్తే సరే, ఒకవేళ ఎరువులు రాకపోతే మాత్రం మీ ప్రభుత్వం మెడలు వంచుతాం. ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా ఎవరైనా వచ్చి ఇక్కడ బహిరంగంగా తిరిగితే రైతుల పక్షాన గెరావు చేస్తాం. ఖచ్చితంగా మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తామని హెచ్చరిక చేస్తా ఉన్నాం.